హలో ఆంధ్ర, నమస్తే తెలంగాణ. వెల్కమ్ టు స్కిల్స్ అఫైర్ జూనియర్. లాస్ట్ వీడియోలో మనం వై స్కిల్స్ ఆర్ ఎసెన్షియల్ అనే టాపిక్ గురించి మాట్లాడుకున్నాం. ఇన్ దిస్ వీడియో వీ షల్ గివ్ అ గ్లాన్స్ ఎట్ హౌ ఫాస్ట్ పేస్డ్ ద వరల్డ్ ఇస్ అండ్ మారుతున్న ఆపర్చునిటీస్ అండ్ డిమాండ్స్కి అకార్డింగ్లీ మనం ఏం చేయగలం అనే టాపిక్ మీద మాట్లాడుకుందాం. నేను కూడా పాస్ట్ 8 years నుంచి టీచింగ్ చేస్తున్నాను. ఫారిన్ స్టూడెంట్స్కి ఆన్లైన్లో క్లాసెస్ చెప్పాను. ఇండియాలో ఆన్లైన్, ఆఫ్లైన్ అన్నీ ట్రై చేశాను. ఎవ్రీ ఇయర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు 2-3% స్టూడెంట్స్ డాక్టర్స్, ఐఐటియన్స్ అయ్యారు అని సెలబ్రేట్ చేసుకోవాలో, లేకపోతే రెస్ట్ ఆఫ్ 98% స్టూడెంట్స్ లైఫ్లో డైరెక్షన్లెస్గా మిగిలిపోవటం చూసి బాధపడాలో తెలియని ఒక కన్ఫ్యూషన్. ఆ తపన నుంచి పుట్టిందే స్కిల్స్ అఫైర్ జూనియర్. స్కిల్స్ అఫైర్ జూనియర్ ఒక ఆన్లైన్ స్కిల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. 10 years డౌన్ ద లేన్ మన కిడ్స్కి కావాల్సిన డిజిటల్ లిటరసీ, డేటా సైన్సెస్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్లాంటి ఫ్యూచర్లో యూజ్ అయ్యే స్కిల్స్ నేర్పిస్తున్నాం. కిడ్స్లో క్రియేటివిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ డెవలప్ చేస్తే ఫ్యూచర్లో ఏమైనా చేయగలిగే కాన్ఫిడెన్స్ కిడ్స్లో వస్తుందనేది మా నమ్మకం. ఎందుకంటే ప్లాన్ ఏ సక్సెస్ అవ్వకపోయినా ప్లాన్ బి మన ఫ్యూచర్ని సెక్యూర్ చేస్తుంది. వరల్డ్ చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతుంది. దాంతోపాటు మనం మారకపోతే వెనకబడిపోతాం. ద వరల్డ్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ. ఎవ్రీడే న్యూస్ పేపర్స్లో, టీవీస్లో చూస్తూనే ఉంటాం ఏఐ అని. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే ఏఐ అనేది ఒక టెక్నాలజీ. మషీన్స్ని మనుషుల్లాగా థింక్ చేసేలాగా ట్రైన్ చేసి మన రొటీన్ టాస్క్ని హ్యూమన్ ఇంటర్ఫరెన్స్ లేకుండా మషీన్స్ని ఆటోమేట్ చేయడమే ఏఐ. కీన్గా అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ మన చుట్టూ ఏఐ చాలా ర్యాపిడ్గా గ్రో అవుతుంది. వాట్సాప్లో ఒక్క క్లిక్తో వరల్డ్లో ఎక్కడైనా మెసేజ్ పంపించే కాలంలో ఇంకా కూర్చొని నేను టెలిగ్రామ్ రాస్తాను అంటే కుదరదు కదా. ఏఐ హ్యూమన్స్ లాగా థింక్ చేస్తుంది, డేటా నుంచి సొంతంగా నేర్చుకుంటుంది, డెసిషన్స్ తీసుకుంటుంది. చిన్న చిన్న ఆటోమేటెడ్ జాబ్స్ అన్నీ సొంతంగా చేసుకునే క్యాపబిలిటీస్ ఏఐకి ఉన్నాయి. సో ఏఐ లాంటి స్కిల్స్ తొందరగా నేర్చుకుంటే వరల్డ్తో పాటు మన పిల్లలు కూడా గ్రో అయ్యే ఆపర్చునిటీ ఉంది. వాయిస్ రికగ్నిషన్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి సిరి లాంటి వర్చువల్ అసిస్టెంట్స్ వాయిస్ కమాండ్తో మన మొబైల్స్ని కంట్రోల్ చేస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్, హే సిరి, సెట్ అన్ అలార్మ్ ఎట్ 4:30 AM. I've turned on your 4:30 AM alarm. థ్యాంక్స్ అలాట్. You're welcome. ఇలా ఏఐ కంటిన్యూస్గా యూజర్ ఇంటరాక్షన్తో నేర్చుకుంటుంది టు ఆఫర్ పర్సనలైజ్ సజెషన్స్ అండ్ ఇంప్రూవ్ రెస్పాన్స్ ఓవర్ టైం. ఏఐ మన ఫేస్ని రికగ్నైజ్ చేస్తుంది, యూట్యూబ్లో మనకి నచ్చిన కంటెంట్ని రికమెండ్ చేస్తుంది. ఎప్పుడైనా నోటీస్ చేశారా? ఒకసారి మనం ఒక టాపిక్ గురించి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఆ తర్వాత వచ్చే వీడియోస్ అన్నీ అదే టాపిక్ మీద రికమెండేషన్స్ వస్తూ ఉంటాయి. దట్ ఈస్ ఏఐ అట్ వర్క్. అంతెందుకు, యుఎస్లో టెస్లా అనే కంపెనీ డ్రైవర్లెస్ కార్స్ని డిజైన్ చేస్తుంది. అక్కడ కమ్యూట్ చేసేవాళ్ళు డ్రైవర్ లేకుండానే కార్స్లో కూర్చుంటారు. ఎలా అంటే ద ఆన్సర్ ఇస్ ఏఐ. ఏఐ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నౌ దిస్ విల్ ఓన్లీ గెట్ బిగర్ అండ్ బిగర్. ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళడం చాలా కష్టం. జస్ట్ లైక్ మనం ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత టెలిఫోన్స్ వైపు వెనక్కి వెళ్ళాం కదా. ఇట్స్ ద సేమ్ వే. ఏఐ ఒక లాంగ్వేజ్లో ఇన్పుట్ ఇస్తే ఇంకో లాంగ్వేజ్లో వితిన్ ఫ్యూ క్లిక్స్ ట్రాన్స్లేట్ చేస్తుంది. ఇట్లాంటి టెక్నాలజీ డెవలప్ అయ్యే కాలంలో ఇంకా నేను టైపిస్ట్ అవుతాను అని కలలు కంటే ఎంతవరకు ప్రాక్టికల్? స్కిల్స్ అఫైర్ జూనియర్లో మేము కిడ్స్కి స్కిల్స్ యూస్ చేసి కాంప్లెక్స్ టాస్క్ని క్విక్గా ఎలా చేయాలో నేర్పిస్తున్నాం. మనకి బ్యాంక్స్ నుంచి యూజువలీ కాల్స్ వస్తూ ఉంటాయి, లేకపోతే కంపెనీస్ నుంచి సేల్స్ కాల్స్ వస్తూ ఉంటాయి. హ్యూమన్ ఇంటర్ఫరెన్స్ లేకుండా ఆటోమేటెడ్ కాల్స్ వస్తూ ఉంటాయి. మా బ్యాంక్లో లోన్ తీసుకోండి, లేకపోతే మా ప్రోడక్ట్ ట్రై చేయండి అని. దట్ ఈస్ ఏఐ. ఒక్కటేసారి థౌజండ్స్ ఆఫ్ కాల్స్ ఏఐ చేస్తుంది.
స్కిల్స్ అఫైర్ జూనియర్లో డిఫరెంట్ కంపెనీస్ అట్ ప్రెజెంట్ యూస్ చేసే అడ్వాన్స్ టెక్నాలజీస్ గురించి ఎక్స్పోజర్ ఇస్తున్నాం పిల్లలకి. ఏఐ స్టోరీస్ రాస్తుంది. ఒక 5,000 పేజెస్ ఉన్న ఫైల్ కూడా సెకండ్స్లో కంపైల్ చేసి సమ్మరీ ఇస్తుంది. ఇంకా కాపీ రైటింగ్ చేసే వాళ్ళకి పని లేకుండా ఇమేజెస్ క్రియేట్ చేస్తుంది, కంటెంట్ క్రియేట్ చేస్తుంది. స్కిల్స్ అఫైర్ జూనియర్లో మేము కిడ్స్కి క్రియేటివిటీ అండ్ ఐక్యూ పెంచడానికి ఇలాంటి డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ అండ్ టూల్స్ నేర్పిస్తున్నాం. ఎందుకంటే ఇదే కదా టుడేస్ రియాలిటీ. ఇంకా మన పిల్లల్ని ఆటోమొబైల్ జాబ్స్, రొటీన్ జాబ్స్కి ప్రిపేర్ చేపిస్తామంటే అప్పటిదాకా అసలు ఆ జాబ్సే ఉండవు. అలాంటి జాబ్స్ అన్నిటినీ ఏఐ రీప్లేస్ చేసేస్తుంది. రీసెంట్లీ గవర్నమెంట్ ఒక స్టేట్ వైజ్ అన్ఎంప్లాయ్మెంట్ డేటా రిలీజ్ చేసింది. దాంట్లో చాలా స్కేరీ నెంబర్స్ ఉన్నాయి. ఎస్పెషలీ ఆంధ్ర అండ్ తెలంగాణ టాప్ 10 అన్ఎంప్లాయిడ్ స్టేట్స్లో ఒకటిగా ఉన్నాయి. దిస్ ఇస్ వెరీ స్కేరీ అండ్ ఇట్స్ వర్త్ వరీయింగ్ టు. వై ఆర్ వి స్టూపింగ్ సో లో? మన దగ్గర టాలెంట్ లేకనా, మన పేరెంట్స్కి స్పెండింగ్ క్యాపబిలిటీ లేకనా, మన టీచర్స్కి స్కిల్స్ లేకనా? నో. ప్రాపర్టీస్ అమ్మేసైనా మా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని ఆలోచించే ప్రోగ్రెసివ్ సొసైటీ మన తెలుగు సొసైటీ. మరి అంత టైం అండ్ ఎఫర్ట్ పెట్టినా ఎందుకు మన స్టేట్లో కిడ్స్ ఇంకా అన్ఎంప్లాయిడ్గా మిగిలిపోతున్నారు? ఐ థింక్ ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ ద అప్రోచ్. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీ 5 years వరల్డ్ చాలా ర్యాపిడ్గా చేంజ్ అవుతుంటుంది. కరోనాకి ముందు ఒకలాగా ఉండేది జాబ్ ఆపర్చునిటీస్, ఇవాళ ప్రెజెంట్ డే ఇంకోలా ఉన్నాయి. అండ్ కమింగ్ అప్ 5 years డౌన్ ద లేన్ డిఫరెంట్గా ఉంటాయి. ఇది నేను చెప్పే మాట కాదు. ఓపెన్ ఏఐ CEO శామ్ ఆల్ట్మన్ ప్రకారం ఇప్పుడు మనం చేస్తున్న 40% జాబ్స్ 2030 వరకు వ్యానిష్ అయిపోతాయి. అండ్ అట్ ద సేమ్ టైం న్యూ జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి. జస్ట్ లైక్ 20 years బ్యాక్ క్లర్క్ జాబ్ చాలా ఫేమస్. కానీ కంప్యూటర్స్ వచ్చాక అలాంటి జాబ్స్ అన్నీ పోయాయి. డేటా ఎంట్రీ డైరెక్ట్గా కంప్యూటర్లోనే అవటం స్టార్ట్ అయింది. మరి క్లర్క్ జాబ్ చేసేవాళ్ళు ఏమయ్యారు అంటే కంప్యూటర్ని అడాప్ట్ చేసుకున్నారు, షిఫ్ట్ అయ్యారు. అలా చేయలేని వాళ్ళు అన్ఎంప్లాయిడ్గా మిగిలిపోయారు. ఇది కూడా ఇంతే. మనం చేయగలిగింది ఏంటంటే జాబ్ మార్కెట్ గురించి అప్డేటెడ్గా ఉండి ఫ్యూచర్ ఆపర్చునిటీస్ని విజువలైజ్ చేసి దానికి కావాల్సిన స్కిల్స్ని నేర్చుకోవటం. జస్ట్ లైక్ ఇంకో ఎగ్జాంపుల్, 20 years బ్యాక్ మన తెలుగు వాళ్ళు జస్ట్ నార్మల్ డిగ్రీస్తో ఐటీ బూమ్ని ప్రిడిక్ట్ చేసి SAP, C++, జావా, SQL ఇట్లాంటి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకొని చాలా మంచి పొజిషన్స్లో యూఎస్లో సెటిల్ అయ్యారు. ఆల్ బికాస్ వాళ్ళు అప్పుడు ఆ ఆపర్చునిటీని యూజ్ చేసుకొని స్కిల్స్ నేర్చుకున్నారు. అలాగే మనకి ఇప్పుడు ఏఐ రూపంలో ఇంకో ఛాన్స్ వచ్చింది. గవర్నమెంట్స్ కూడా చాలా రిగరస్గా స్కిల్ డెవలప్మెంట్ని పుష్ చేస్తున్నాయి. ఆంధ్ర గవర్నమెంట్ గూగుల్ డేటా సెంటర్ని తీసుకొచ్చింది. హైదరాబాద్లో ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ లాంటి MNCs చాలా ముందు నుంచే డెవలప్ అవుతున్నాయి. మనం మన ప్లాన్ ఏలో సక్సెస్ అవ్వకపోయినా బ్యాకప్గా ప్లాన్ B విచ్ ఇస్ స్కిల్ డెవలప్మెంట్, దీని మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తే IITian అయినా IITian అవ్వకపోయినా మన కిడ్స్ స్కిల్స్ ఉంటే ఎక్కడైనా సక్సెస్ అవుతారు. ఇదే విజన్తో స్టార్ట్ చేసిన కంపెనీ స్కిల్స్ అఫైర్ జూనియర్, where every student learns the skills of the future and live their lives with confidence. ఇది ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. స్కూల్స్, పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్ అందరం కలిసి ఒక విజన్తో ఎడ్యుకేషన్లో తీసుకురావాల్సిన ఒక అడ్వాన్స్మెంట్. ఇదే రెవల్యూషన్లో పార్ట్గా ఖమ్మంలో జెమ్ స్కూల్తో టైప్ చేసుకున్నాం. అక్కడ స్టూడెంట్స్కి స్కూల్ నుంచి AI ఫౌండేషన్, డేటా సైన్సెస్, డిజిటల్ లిటరసీలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. ముందు ముందు జెమ్ స్కూల్ లాగా ఫ్యూచరిస్టిక్గా ఆలోచించే స్కూల్స్తో కూడా కలిసి కమింగ్ 5-10 yearsలో మన తెలుగు స్టేట్స్ పిల్లలు ఎలాగైతే ఐటీ బూమ్ని, ఆపర్చునిటీని యూజ్ చేసుకొని కెరియర్లో ఎక్సెల్ అయ్యారో, ఇప్పుడు వచ్చే AI బూమ్ అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ని కూడా వాడుకొని వరల్డ్లో ఎక్కడికి వెళ్ళినా తెలుగువాడు చాలా తెలివైనాడు అనేలాగా డామినేట్ చేయాలని
ఫ్యూచర్కి కావాల్సిన స్కిల్స్తో రెడీగా ఉండాలనేది మా స్కిల్స్ అఫైర్ టార్గెట్. థ్యాంక్ యూ.